ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ దానిపైన మాట్లాడుతారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలము కాంగ్రెస్ పార్టీ వాళ్ళదో లేదా రేవంత్ రెడ్డి గారిదో వారి కుటుంబంతో చేసిరని చెప్పి మేము బయటికి తీస్తలేమండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. ఒక ఇద్దరు వ్యక్తులు ఏదన్నా మాట్లాడుకుంటారు, అది వ్యక్తిగత స్వేచ్ఛ. దాన్ని బయటికి తీసుకొని దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పొట్ట నిండడానికి ఆ యొక్క సంభాషణని వాడుకొని ఇద్దరు వ్యక్తులని విడదీయనికి ఆ యొక్క సంభాషణ వాడి ఆ పరికరాన్ని యూజ్ చేసినప్పుడు అసలు వ్యక్తులని ఏమంటాము? అది దరిద్రానికే దరిద్రం. అది బహుశా దరిద్రం అని అది ఉంటే కూడా అది కూడా చూసి ఇదేం దరిద్రం అని అంటది. అసలు ఒక చర్యలకి వాళ్ళు పాల్పడ్డారు. అసలు చర్యలకి పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించుదామా, దాన్ని వెండెడ్ పాలిటిక్స్ అని అన్నామా? అంటే ఇది మీరు ఏదో జీడిపాకం లాగా తీసుకెళ్తున్నారు, దీని మీద క్లారిటీ లేదనేది కదా వాళ్ళ విమర్శ. అదే చెప్తున్నా, ఇప్పుడు క్లారిటీ ఉందో లేదో అధికారులు లోపల పోతుంటే ఒకరి తర్వాత ఒకరు తెలుస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు నాకంటే ముందు మీడియా కథనాల్లో మీడియాలనే బయటకు వస్తున్నాయి. ఏమేమి చెప్తున్నారో వాళ్ళు, ఏ రకంగా ఎలక్షన్ టైంలో డబ్బుని పట్టిర్రో కూడా ఎవిడెన్సెస్ బయటకు వస్తున్నాయి. ఏ వ్యక్తులను పాపం మా కుటుంబాలనే విడగొట్టిర్రో బయటికి తెలుస్తున్నాయి. సో ఇసొంటి ఎందుకంటే జడ్జిలు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, బ్యూరోక్రైట్స్, జర్నలిస్టులు, ఫిలిం యాక్టర్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్, ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ సొంత పార్టీ మంత్రులు, ఆ కుటుంబం, ఆఖరికి హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ పెట్టిరంట మొదట్లో. అంటే ఇదేంది ఇది? అది దేనికోసం వాడాలి ఆ పరికరాన్ని? ఏదైతే టెర్రరిస్ట్లో, నక్సలైట్లో దేశానికి ప్రమాదం, రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందనంటే అసలు వ్యక్తులని ట్యాప్ చేయడానికి ఉపయోగపడాల్సిన పరికరాలని తీసుకొని వచ్చి ఇక్కడ వ్యక్తుల మధ్యలో సంభాషణ వాడి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న వ్యక్తుల్ని ఇడిచిపెడితే రేపొద్దున అసలు చర్యలకి అందరూ పాల్పడతారు. అసలు దాన్ని ఆపి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పనిచేస్తారు తప్ప, తప్పు చేయకపోతే నేను అన్నిటికీ రెడీగా ఉన్నా అని చెప్పి చెప్పాలి తప్ప, గుమ్మడికాయ దొంగోడు అంటే భుజాలు తడుముకున్నట్టు పదే పదే నేనేం చేయలేదని చెప్పి నోటీసులు పంపించడు అంటే భయం. ఎప్పుడు భయపడతారు? తప్పు చేసినప్పుడే భయపడతారు. ఆ భయం చాలా స్పష్టంగా వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా తప్పు చేసినోని న్యాయపరంగా శిక్ష పడుతుంది. ఊసలు లెక్క పెట్టాల్సిందే. అంటే ఇది ఒక లాజికల్ కంక్లూజన్ ఎక్కడ అనేది కదా వెంకట్ గారు. మీకు ప్రణీత్ రావుని పట్టుకుంటే కిషన్ వచ్చారు, రాధాకిషన్ వచ్చారు, ఆయన పట్టుకుంటే ఇప్పుడు ప్రభాకర్ రావు అంటున్నారు. ప్రభాకర్ రావు రావాలి కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇప్పుడు డైరెక్ట్ పెద్ద వ్యక్తిని తీసుకొని పట్టుకున్నాం అనుకోండి, కావాలని చెప్పని ఇరికిచ్చిరని చెప్పని మళ్ళీ పొలిటికల్ డ్రామా ఆడుతారు. విత్ కంప్లీట్ ఎవిడెన్స్ కిందకి వెళ్ళి అంతా ఫ్రేమ్ చేసి పైన వ్యక్తిని లోపల వేసినాం అనుకోండి, ఎవరు మాట్లాడినా కూడా ఉండదు. ఎందుకంటే జ్యుడిషియల్గా, న్యాయపరంగా ఒకసారి శిక్ష పడ్డాక ఇక దానిపైన ఆన్సర్ చేసుకోనికి, దానికి సంబంధించి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోనికి ఏముండదు. 100% అతి త్వరలో నెక్స్ట్ 3 monthsలో దీనికి కంప్లీట్ క్లోజర్ వస్తుంది. ఈ సృష్టికర్త, మూలకర్త ఎవరైతే మెయిన్ వ్యక్తి ఉన్నాడో 100% దానికి అటకటాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.